మిత్రులారా, మొత్తానికి తెలంగాణ ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ధరణి స్థానంలో భూభారతి అని రావడం జరిగింది. దాని యొక్క అంశాలు వాళ్ళు అసెంబ్లీలో కూడా చర్చించుకోవడం జరిగింది. అందరూ ఆమోదం పలికినట్టుగా మనకు అర్థమైంది. దాని విషయాలు క్లియర్గా మీకు వినిపిస్తాను, ఒకసారి వినండి. విషయం మొదటి అంశం, దాదాపు ఎన్ని అంశాలు ఉన్నాయంటే మొత్తం 8 అంశాలతోటి వచ్చినటువంటి తెలంగాణ భూభారతి. భూమిపై హక్కుల రికార్డు చట్టం 2024 ఇది దీని యొక్క టైటిల్. ఇందులో ఏమేమి అనే అంశాలు ఉంటాయనేది నేను మీకు ఒకసారి వివరిస్తాను, వినండి. కొత్త ROR చట్టం రైతులకు చుట్టం. ఈ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి సిద్ధాంతాలు ఏమని, తెలంగాణ భూభారతి. అందులో తప్పుల తడకగా మారి రైతుల ఉసురు తీసిన ధరణి వ్యవస్థ పూర్తి ప్రక్షాళన, ఇదొక అంశం. దీని కింద ఎన్ని ఉన్నాయంటే ముఖ్యమైనటువంటి అంశాలు 8 ఉన్నాయి. మొదటి అంశం భూధార్. సేమ్ ఒక వ్యక్తికి ఆధార్ కార్డు ఏ విధంగా అయితే ఉపయోగపడుతుందో సేమ్ అలాగే ప్రతి వ్యక్తి యొక్క భూమి ఉంటుంది కదా, ఆ వ్యక్తికి ఒక రైతుకి ఆ భూ కమతానికి ప్రత్యేక సంఖ్యతో కూడిన భూధార్, ఆ రైతుకు భూధార్ను ఏర్పాటు చేస్తారంట. అది మొదటి అంశం భూధార్. అదేవిధంగా రెండవ అంశం ఏంటంటే గ్రామ స్థాయిలో రెవెన్యూ సేవలు. అంటే ఏ గ్రామం అయితే ఉంటుందో ఆ గ్రామానికే రెవెన్యూ సేవలు. ఏ విధంగా అంటే ఇంతకుముందు VRO ఉండేది, ఎవరైనా కావచ్చు, విలేజ్ రెవెన్యూ ఆఫీసర్. సేమ్ అలాంటి ఒక అధికారిని నియమిస్తారు. అక్కడ సేవలు అంటే భూమికి సంబంధించినటువంటి ఏమైనా సమస్యలు ఉంటే రికార్డులో ఉందా లేదా, ఒకవేళ రికార్డు ఉంటే ఆన్లైన్ ఎందుకు ఎక్కలేదు, ఆన్లైన్లో ఎక్కాలంటే ఎలాంటి అంశాలు, వాళ్ళు సలహాలు సూచనలు ఇవ్వడానికి. రెండవ అంశం ఏంటంటే గ్రామ స్థాయిలోనే రెవెన్యూ సేవలు. ఆ రెవెన్యూ సేవల లోపల గ్రామ స్థాయిలో ఒక VRO ఉండే అవకాశం. అదేవిధంగా మూడవ అంశం ఏముంటుంది, చట్టబద్ధ హక్కుల నమోదు. అది ఏ విధంగా అంటే 38E 13B వంటి వివిధ చట్టబద్ధమైన పద్ధతుల ద్వారా పొందిన యాజమాన్య హక్కుల నమోదు. అయితే ఇప్పుడు యాజమాన్య హక్కుల నమోదు అంటే ఒక రైతుకు తన వారసులు అంటే ఇంతకుముందు ఉన్నటువంటి వంశపార్యపరంగా ఏ విధంగా వచ్చింది అని చెప్పేసి, యాజమాన్యంగా ఏ విధంగా పొందిండు, తన మనమడు కావచ్చు, తన కొడుకు కావచ్చు, అది ఏ విధంగా పొందిండు అని చెప్పేసి దాని లోపల హక్కుల నమోదు. ఆ విధంగా మూడవ అంశం చట్టబద్ధ హక్కుల నమోదు. ఇది మూడవ అంశం కంప్లీట్. మరి ఇంకొకటి ఏంటంటే నాలుగవ అంశం ఏంటంటే భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం. మరి శాశ్వత పరిష్కారం ఏ విధంగా అంటే ఒక గొడవ జరిగి ఉంటుంది, ఇద్దరు రైతుల మధ్య గొడవ జరిగి ఉంటుంది, లేదంటే నా భూమి నీకు పోయింది, నీ భూమి నాకు పోయింది అని చెప్పేసి ఒక కొట్లాట జరిగి ఉంటుంది. దానికి ఏమైనా ఇంతకుముందు చాలా వరకు అంటే గత ఒక 6 నెలల క్రితం కావచ్చు, సంవత్సరం కావచ్చు, ఏమైనా సమస్య ఉంటే కోర్టుకి వెళ్ళాల్సింది. ఫస్ట్ మనం ఒక లాయర్ని పెట్టుకొని అది కోర్టులో అప్పీల్ చేసుకొని దాన్ని ఏదో ఒకటి చేసుకోవాలి. కానీ ఇక్కడ ఏంటంటే జిల్లా స్థాయిలో 2 అంచెల అప్పీల్ వ్యవస్థ, ప్రత్యేక భూ పరిపాలన ట్రిబ్యునల్. అక్కడే అది RDO లెవెల్లో ఉండొచ్చు అనుకుంటా, కలెక్టర్ లెవెల్లోనన్నా ఉండొచ్చు. అక్కడనే మనం ఈ సమస్యను అప్పీల్ చేసుకోవచ్చు. అది ఎక్కువ ఎవరికి అంటే పేద రైతులకు ఉచిత న్యాయ సహాయంగా ఈ వ్యవస్థ పనిచేస్తుంది.
భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం అంటే కోర్టుకు వెళ్లకుండా అక్కడ ఉన్నటువంటి ఆర్డీఓ లేదా కలెక్టర్ లెవెల్లో దీనికి అప్పీల్ చేసుకునే అవకాశం. ఇవి 4 అంశాలు. ఇంకొకటి ఏంటంటే 5వ అంశం ఇంపార్టెంట్. ఇది ఎందుకంటే చాలామంది కొన్ని సంవత్సరాల క్రితం ఏం జరిగిందంటే మన తాతలు ఆ సమయం లోపల ఏం జరిగిందంటే డబ్బులు ఇవ్వడం, ఒక 10 గుంటలు లేదంటే వెనకటికి ఏమంటారు జనరల్గా ఒక బిల్లా కొనుక్కున్నా, 2 బిల్లాలు కొనుక్కున్నా, కాగితం రాపించుకున్నా అనేటోళ్ళు. అది ఎకరం కావచ్చు, 2 ఎకరాలు కావచ్చు, 10 ఎకరాలు కావచ్చు, కుంట కావచ్చు, ఒక బిల్లా కావచ్చు. దాని విషయంలో ఏంటంటే ఖాళీ కాగితాలు రాసుకున్నారు. ఏ విధంగా అంటే ఒక మధ్యవర్తిని పెట్టుకొని దస్తూరి అని రాసుకున్నారు చాలామంది. ఒక మధ్యవర్తిని పెట్టుకొని అక్కడ పేరు ఉంటుంది ఏమని, దస్తూరి పలాని వ్యక్తి అని చెప్పేసి. అట్లాంటివి అన్నట్టు తెల్ల పేపర్లో రాసుకోవడం, లేదంటే కొందరు బాండ్ పేపర్లో రాసుకోవడం, ఇలాంటివి కొన్ని సాదా బైనామాలు ఆ విధంగా. అయితే 5వ అంశం ఏంటంటే సాదా బైనామాల క్రమబద్ధీకరణ. ఆన్లైన్లో ఏం చేయాలి, దరఖాస్తు చేసుకోవాలి. పెండింగ్లో ఉన్న సాదా బైనామాల క్రమబద్ధీకరణ ఒకసారి అవకాశం ఇచ్చారు. నేను అనుకుంటున్నా సాదా బైనామాలు ఉంటే కూడా అవి ఎంఆర్ఓ ఆఫీసులో ఇచ్చి అది ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకుని దాన్ని ఒకసారి వెరిఫికేషన్ చేసుకోవాలని చెప్పేసి ఇంతకుముందు కూడా ఒకసారి అవకాశం వచ్చింది. సరే, కొంతమంది అవ్వచ్చు, కొంతమంది కాకపోవచ్చు. కాబట్టి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం 5వది ఏమిచ్చిందంటే సాదా బైనామాల క్రమబద్ధీకరణ. దాన్ని కూడా క్రమబద్ధీకరణ చేసుకోవచ్చు అని చెప్పేసి ఈ మేనిఫెస్టోలో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 6వ అంశం ఏం అంశం అంటే పకడ్బందీగా మ్యుటేషన్. పకడ్బందీగా మ్యుటేషన్ అంటే మరి ఇంతకుముందు కూడా మ్యుటేషన్లు అయినాయి కదా, మరి ఇప్పుడు ఎందుకు పకడ్బందీగా అంటున్నారు అనే ఒక అంశం డౌట్లో ఉండొచ్చు. పకడ్బందీగా మ్యుటేషన్ అంటే మరి ఇంతకుముందు కూడా మ్యుటేషన్లు అయినాయి కదా, మరి ఇప్పుడు ఎందుకు పకడ్బందీగా అంటున్నారు అనే ఒక అంశం డౌట్లో ఉండొచ్చు. పకడ్బందీగా మ్యుటేషన్ అంటే ఇక్కడ ఉన్నటువంటి అంశం ఏంది తెలుసా? వాస్తవానికి సరైన విచారణతో రిజిస్ట్రేషన్ జరిగిన వెంటనే మ్యుటేషన్ అప్పీల్కు అవకాశం. వివాదాలు అంటే ఫస్ట్ అంశం ఏమంటున్నాడు అంటే సరైన విచారణలో రిజిస్ట్రేషన్ జరిగిన వెంటనే మ్యుటేషన్ అప్పీల్కు అవకాశం. ఎగ్జాంపుల్, ఒక రైతుకు 2 కొడుకులు 2 కూతుర్లు ఉన్నారనుకోండి. అందరి పెళ్ళిళ్ళు అయిపోయినాయి, వాళ్ళు చనిపోయారనుకోండి. వాళ్ళ భూమి మ్యుటేషన్ జరగాలి కొడుకులకు, ఏ విధంగా అయినా కావచ్చు. అది విరాసత్ కావచ్చు, లేదంటే ఇదొక అంశం తీసుకుంటే రైతు ఒక వ్యక్తికి అమ్మినప్పుడు జనరల్గా రిజిస్ట్రేషన్ చేసి ఉండొచ్చు. చేసినాక మ్యుటేషన్ అయ్యేటప్పుడు మళ్ళా తన కుటుంబ వారసులు, లేదు సార్ నాకు తెలియకుండా అమ్మిండు, లేదంటే తన తండ్రి నుంచి పెద్ద కొడుకు ఒక్కొక్కరికి అయింది, రిజిస్ట్రేషన్ అయింది, అదేవిధంగా నాకు రావాల్సిన వాటా నాకు రాకుండా వాళ్ళే చేసుకున్నారు, మ్యుటేషన్ చేయొద్దు అని చెప్పేసి వెంటనే కూడా అప్పీల్ చేసుకోవచ్చు. అంటే రిజిస్ట్రేషన్ అయిన వెంటనే కూడా కొంత అప్పీల్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అదొక అవకాశం. మ్యుటేషన్ చేసుకోవచ్చు, అదేవిధంగా అప్పీల్ కూడా చేసుకోవచ్చు అని. పకడ్బందీ మ్యుటేషన్ అంటే ఇది. కొన్ని అప్పీల్స్ ఏమన్నా అభ్యంతరాలు ఉంటే కూడా అప్పీల్ చేసుకోవచ్చు అని విషయాన్ని కూడా ఈ విధంగా వెంటనే సరైన విచారణతో రిజిస్ట్రేషన్ జరిగిన వెంటనే మ్యుటేషన్ అప్పీల్కు అవకాశం. ఆబ్జెక్షన్ కావచ్చు, లేదంటే సార్ నాది ఇది ప్రాబ్లం ఉండే, ఈ విధంగా మాకు ఆపాల్సింది, కొద్దిగా ఆలోచన చేయండి అని చెప్పేసి ఒక అప్పీల్ ఈ విధంగా. అదేవిధంగా అందులోని పకడ్బందీగా మ్యుటేషన్ లోపల ఇంకొక విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. ఏంటంటే వివాదాలు, డబుల్ రిజిస్ట్రేషన్ లేకుండా మ్యుటేషన్తో పాటుగా మ్యాప్. ఇప్పుడు చాలామంది ఏమవుతుందంటే తండ్రి ఒకరికి రిజిస్ట్రేషన్ చేసి ఉంటాడు, ఆయన తను రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మ్యుటేషన్ చేసుకోలేకుంటాడు. అంటే అక్కడ పరిస్థితులు
ఏందో తెలియదు, మ్యుటేషన్ అతనికి కాలేదు. కానీ తర్వాత తన తండ్రి చనిపోయిన తర్వాత తన కొడుకుకి విరాసత్ అయి మ్యుటేషన్ అయి ఉంటుంది. ఆ సమయం లోపల ఏమవుతుందంటే కొద్దిగా డబుల్ రిజిస్ట్రేషన్ జరిగే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే తన తండ్రి ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసిండు, అక్కడ మ్యుటేషన్ కాలేదు, కానీ తన కొడుకుకి విరాసత్లో మ్యుటేషన్ అయింది. ఆ సమయం లోపల తను వేరే వాళ్ళకు అవకాశం ఉంటుంది డబుల్ రిజిస్ట్రేషన్ చేయడానికి. కాబట్టి ఆ సమయం లోపల ఏంటంటే ఆ విధంగా కాకుండా డబుల్ రిజిస్ట్రేషన్ లేకుండా మ్యుటేషన్తో పాటు మ్యాప్ అంటే దానికి కావాల్సిన ఒక అవకాశం అంటే ఆ భూమికి సంబంధించినటువంటి మ్యాప్ కూడా పెట్టే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఇది 6వ అంశం. అదేవిధంగా భూ రికార్డుల సవరణ 7వ అంశం. డిజిటల్ ల్యాండ్ రికార్డుల సవరణ పార్ట్ బి కేసుల నిర్ణయానికి అవకాశం. ఏమున్నా ఆ రికార్డులన్నీ కూడా డిజిటల్గా ఉండడం జరుగుతుంది. అదేవిధంగా భూ హక్కుల కల్పన. ఇప్పుడు గ్రామాల లోపల ఇది ఎక్కువ ఉపయోగపడుతుంది. ఏ విధంగా అంటే గ్రామ కంఠం ఆబాదీలకు కూడా హక్కుల రికార్డు. గ్రామ కంఠంలో కొందరికి ఏమవుతుందంటే వెనకటి కాలం లోపల ఏం జరిగింది, సరే ఈ భూమి నీకు, ఇక్కడ నువ్వు ఉండు, ఇక్కడ నేనుండు అని కొన్ని అంశాలు తీసుకోవడం జరిగింది. అప్పుడు ఉన్నటువంటి భూములకు ఎలాంటి రికార్డులు లేవు. వాళ్ళకు కూడా ఏం చేస్తామంటుంది గ్రామకంఠంలో ఉన్నటువంటి వ్యక్తులకు 8వ అంశం ఏంటంటే గ్రామకంఠం ఆబాదీలకు కూడా హక్కుల రికార్డు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పేసి ఈ తెలంగాణ భూభారతి భూమిపై హక్కుల రికార్డు చట్టం 2024 తీసుకురావడం జరిగింది. దాన్ని ఆల్రెడీ అందరికీ అందుబాటులో ఉంచడం జరుగుతుంది. ఏమైనా సమస్యలు ఉన్నా కూడా ఎంఆర్ఓ, ఆర్డీఓ, కలెక్టర్ లెవెల్లో ఈ అంశాలన్నీ తీసుకుపోయే అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నా. ఈ విషయాన్ని మీ అందరి దృష్టికి తేవడం జరుగుతుంది. కాబట్టి మీకు ప్రత్యేకంగా ఈ ప్రతి విషయాన్ని కూడా మీకు మీ దృష్టిలోకి తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి మీరు కొద్దిగా ఈ విషయాన్ని మరొకసారి వినాల్సిందిగా కోరుకుంటూ సెలవు.